అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులకు సంబంధించిన దళిత సంఘాలు అన్ని కలిసి మొన్న జరిగినటువంటి పార్లమెంటులో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా వ్యాఖ్యలు ఏ విధంగా చేశాడంటే, ఈరోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానం లేనటువంటి ఈ పక్కా హిందుత్వవాదులు లేకపోతే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈరోజు పార్లమెంటులో జొరబడడం వల్ల ఈరోజు టోటల్ గా భారతదేశ రాజ్యాంగానికే పూర్తిగా చెదులు పట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈరోజు సాక్షాత్తు పార్లమెంటు భవనంలో రాజ్యాంగం పైన ప్రమాణం చేసి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఈరోజు వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఉన్నాయి. అంబేద్కర్ అనే బదులు దేవుడు అని క్షమిస్తే వైకుంఠమో లేకపోతే నా 10 జన్మలు వస్తాయని చెప్పే విధంగా ఈరోజు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. నిజంగా ఈరోజు గత 78 సంవత్సరాలుగా ఈ దేశంలో పోలీసు వారు కానీ లేకపోతే ఇంకా అనేక రకాల ప్రజలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఈరోజు ఈ దేశంలో బ్రతుకుతా ఉన్నారంటే ఈరోజు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం పట్లనే ఈరోజు అందరూ కూడా ఉన్నాం. అట్లాంటి వారిని ఈరోజు అవమానించే విధంగా ఈరోజు అమిత్ షా గారు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా దళిత హక్కుల పోరాట సమితిగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే అమిత్ షా గారు అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి అమిత్ షా గారు పార్లమెంట్ నుండి బర్తరఫ్ చేయాలి, ఆయన పార్లమెంట్ మెంబర్షిప్ ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం అమిత్ షాని బర్తరఫ్ చేసేంత వరకు కూడా అన్ని సంఘాలని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.